అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. హీరో అండ్ యాక్టర్ శివాజీ ఇటీవల కాలంలో హీరోయిన్ల పైన చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలకి ఆయన అపాలజీ కూడా చెప్పాడు. కాకపోతే అది మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు కంప్లైంట్ చేశారు. అలాగే దీనికి కౌంటర్ ఇస్తూ అనసూయ కావచ్చు, చిన్మయ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా మొత్తం శివాజీ మీద దుమ్మెత్తిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే దీనికి శివాజీ గారు ఎందుకు ఇలాగ అన్నాడనేసి ఆయన మరి చెప్పాడు. కాకపోతే శివాజీ చెప్పిన వాటిలో నాకు తెలిసినంత వరకు కేవలం రెండు వర్డ్స్ ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్స్ వాడాడు. మిగతాది అంతా కరెక్ట్గానే మాట్లాడాడు అనేది నా ఉద్దేశం, నా పర్సనల్ అది. కాకపోతే మహిళలను అలా మాట్లాడము ఒకంత వరకు తప్పనే చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళలు మహిళల గురించి మాట్లాడేటప్పుడు కొంతవరకు మంచిగానే మాట్లాడాలి. కాకపోతే ఆయన హిందూ సాంప్రదాయం గురించి చెబుతూ ఒక 2 వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ వాడాడు. అది వాడకపోయి ఉంటే శివాజీ గారు మాట్లాడడం పర్ఫెక్ట్గా మాట్లాడనే చెప్పుకోవచ్చు. ఆయన ఏం మాట్లాడో ఆయన మాటల్లో ఒకసారి చూద్దాం. ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు ఏదో లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోను, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని అసలు మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల, అనలేము. ఇది శివాజీ గారు ఈ విధంగా సామాన్లు అనే వర్డ్ ఒకటి, దరిద్రముండ అనే వర్డ్ ఒకటి, 2 వర్డ్లు మాట్లాడాడు. అది దండోర్ అనే రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో ఇలాగ మాట్లాడడం జరిగింది. దీనికి కౌంటర్గా అనసూయ గారు ఏం మాట్లాడారో అదొకసారి చూద్దాం. ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు, ఆమెకు నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు, అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి అంతా. ఇప్పుడు నేను కానివ్వండి, there are few more actors, both men and women, there are few more personalities who are voicing out అసలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఈ కమెంట్స్ మీద, ఇది జరిగింది ఏదైతే ఉందో దాని మీద. అందరూ కొంచెం ట్రై బ్రీత్ ఇన్ అండ్ టేక్ సమ్ టైమ్ అండ్ ప్రాసెస్ వాట్ ఏం జరిగితే ఎందుకు ఇలా అంటున్నారు, ఎక్కడ నిజంగా అని. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ అసలు. అండ్ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారు చూస్తున్నారా, దీస్ ఆర్ బిగ్ రెడ్ ఫ్లాగ్స్, these are big triggers, these are warnings that ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు తర్వాత దేనికైనా ఆగరు. ఒకే ముందునది మానే ఉండదు. ప్లీజ్ రిమెంబర్. సో నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒపీనియన్స్ చెప్పచ్చు. ఆల్ ఆఫ్ us are entitled to give opinions, but how can you support someone? Maybe మీరు కూడా అంత ఆర్థడాక్స్ కన్సర్వేటివ్ ఉండొచ్చు, మీ కండిషనింగ్ అప్బ్రింగింగ్ అలా ఉండొచ్చు. You are still taking time to adjust to the changing times. I respect all of that, all your opinions, but using those words, samanu, unbelievable that you're supporting ikkadiki veltunnaru, meer ekkadiki veltunnaru. Please put your foot down, all you women, men, girls, boys, మనందరం కోఎగ్జిస్ట్ చేయాలి. సేమ్ అనసూయ గారు కూడా ఈ విధంగానే, మీరు చెప్పడం తప్పు కాదు, కానీ కాకపోతే మీరు వాడిన పదాలు కొన్ని అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఉన్నాయనేసి ఆవిడ కూడా చెప్తుంది. సింగర్ చిన్మయ్ గారు మాట్లాడుతూ శివాజీ గారి మీద, మీరు పెళ్ళి అంటే ధోతి కట్టుకొని ఉండొచ్చు కదా, అలాగే బొట్టు పెట్టుకొని, అలాగే కాలిమెట్లు వేసుకొని ఉండొచ్చు కదా అన్నట్టు ఆయన్ని విమర్శించింది. అలాగే వీరు ఇలాగా ఉంటే కొంతమంది మహిళ కరాటి కళ్యాణ్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఏమంటారు, శివాజీ మాట్లాడినది ముమ్మాటికి కరెక్టే. కాకపోతే ఆయన వాడిన ఒక 2
అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్స్ ఉన్నాయి, అవి మాత్రమే రాంగ్ అనేసి చెప్తున్నారు. ఏదేమైనా మహిళా కమిషన్కి ఇది సుమోటోగా దీని మీద కేసు పెట్టారనేసి సమాచారం. అలాగే దీనికి శివాజీ గారు కూడా అపాలజీ చెప్పారు. ఒకసారి ఆయన మాటలోనే చూద్దాం. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి. ఈ విధంగా శివాజీ గారు అపాలజీ కూడా చెప్పారు. కాకపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారము కట్టుబొట్టు శారీ అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక వంతను చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా మంది మహిళలే ఈయన మాటలకి, అంటే ఈయన చెప్పిన వాటిలో ఆ 2 అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తప్ప మిగతాదంతా కరెక్ట్ అనేసి ఆ మహిళలే చాలా మంది ఈయనకు సపోర్ట్గా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి వర్డ్స్ వాడడం ఒక వరకు అయితే తప్పే అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.